ఎప్పటికైనా నన్ను ఈ ఇంటి కోడలిగా ఇంట్లో వాళ్ళు ఆహ్వానిస్తారని, ఆదరిస్తారని మీరు చెప్తున్నప్పుడు ఎందుకో కాస్త నమ్మాలని అనిపించేది. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పూర్తిగా ఆశ చచ్చిపోతుంది. ఎప్పటికీ ఈ మనుషుల ప్రేమ నేను పొందలేనని నాకు తెలుస్తుంది. ఈ ఇంటి మనుషుల కోపాల మధ్య, ద్వేషాల మధ్య ఎంతకాలం ఈ జీవిత ప్రయాణం చెయ్యాలో, ఎంతకాలం వాళ్ళ ఈర్ష్య అసూయల జ్వాలల్లో నలిగిపోవాలో కాలమే ఏదో నాటికి సమాధానం చెప్తుందిలే అనుకున్నాను. ఆ సమాధానం సంతృప్తిగా ఉంటుందా, లేక సంతోషాన్ని సమాధి చేసే విధంగా ఉంటుందా? అమ్మ, మా ఊళ్ళమ్మ తల్లి, అంతా నీ మీదే భారం. అశోక్, చెప్పరా. కొన్ని పేపర్స్ మీద సంతకాలు కావాలరా, వస్తున్నావా? వస్తున్నాను రా. సరేరా. ఇంతకీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగిందిరా. బాగా జరిగింది సరే, కానీ నువ్వు ఊహించినట్టే కాదంబరి ఆంటీ నీలవేణిని ఇంటి కోడలిగా అంగీకరిస్తున్నారా? నీలవేణికి కాదంబరి ఆంటీ ఏ గౌరవం ఇవ్వాలని నువ్వు అనుకున్నావో ఆ గౌరవం ఇస్తున్నారా? ఆ మనుషుల్లో మార్పు అంత త్వరగా రాదురా. వాళ్ళ మనసులు మార్చి నీలవేణి మీద గౌరవం వచ్చేలా చేయడం అంత సులభం కాదని అర్థమైపోయింది. ఈ విషయం నాకెప్పుడో తెలుసురా. నీలవేణిని వాళ్ళు ఎప్పటికీ పని మనిషిగానే చూస్తారు. అంత త్వరగా కోడలనే స్థానం ఇవ్వడానికి ఒప్పుకోరు. నువ్వు చెప్పింది నిజంరా. మరేం చేస్తావురా? నీలవేణి జీవితం నీతోనే కలకాలం ముడిపడుంది. నీ జీవితం ఆ కుటుంబంతోనే రాసిపెట్టుంది. ఒక పక్క కుటుంబ సభ్యుల ప్రేమ కోరుకునే నీలవేణి, మరోపక్క నీలవేణిని చీదరించుకునే కుటుంబ సభ్యులు. ఇలాంటి పరిస్థితుల్ని నువ్వు అనుకున్న దారికి ఎలా తీసుకొస్తావురా? చేసేదేముందిరా. నీలవేణితోనే నా జీవితం, నీలవేణే నా సర్వస్వం అని ఇంట్లో వాళ్ళకి తెలిసేలా నేను మెలగాలి. నాకు నీలవేణికి మధ్య ఎలాంటి దూరాలు ఉండవని, ఎవరి వల్ల ఎలాంటి దూరాలు భవిష్యత్తులో రావని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. అది ఇప్పటికే చేస్తున్నావు కదా, దానివల్ల ఎలాంటి ప్రయోజనమైనా కనిపించిందా? లేదు కదా. నువ్వు చెప్పింది నిజమేరా. అలా అని నా ప్రయత్నం నేను ఆపను. ఎలా అయినా సరే వాళ్ళందరికీ నీలవేణి విలువ తెలిసేలా చేస్తాను. నీలవేణియే ఆ ఇంటి కోడలని వాళ్ళందరూ అంగీకరించే ఒక రోజొచ్చేలా చేస్తాను. అంతెందుకు, ఆ ఇంటికి వారసునిచ్చేది నీలవేణి మాత్రమే అని వాళ్ళకి అర్థమైతే చాలు. ఏదో ఒకరోజు నీలవేణిని ఆ ఇంటి కోడలిగా వాళ్లే ఒప్పుకుంటారు. సరేరా. ఏమైందండి? షేర్లో పెట్టిన డబ్బులు సగం రేటుకే పోతున్నాయన్నట్టు ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నారు? బావకంత సీన్ కూడా ఉందాక. ఈడ్చి తనినా జేబులో నుంచి చిల్లి గవ్వ కూడా రాలేదు. అలాంటిది షేర్ల మీద కూడా డబ్బులు పెడతాడా? నిమిషా, అసలే చచ్చేంత టెన్షన్లో ఉన్నాను. ఈ టైంలో ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులేకు. అసలు మీకు అంత టెన్షన్ ఎందుకండి? మీరందరూ కలిసి ఏమైనా చిన్న పని చేశారా? తారక్ ముక్కు మీద ఉన్న కోపానికి గన్ను గురిపెట్టినట్టు చేశారు. అయినా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా దేని గురించి? ఆ ఫ్యామిలీ ఫోటో గురించి అయ్యుండొచ్చు. కరెక్ట్ గా చెప్పావు నిమిషా. ఆ ఫ్యామిలీ ఫోటో తగలెట్టి
తారక్ చేతికి ఒక AK-47 గన్ ఇచ్చినంత పని చేశారు.